जल्दी जल्दी जाना। రాహుల్ మహారాష్ట్ర నుంచి షోలాపూర్లో ఉంటాను. తిరుపతికి దర్శనానికి వచ్చాను. అయితే కొన్ని పరిస్థితి వల్ల నేను పని దొరకలేదని ఇక్కడ పని చేద్దామని ఒక చోట వెళ్తే ఒక బ్రోకర్ వచ్చి మాకు పని ఇప్పిస్తానని ఒక చేపల ఆయనకి అంటుబట్టి పంపించినాడు. ఇక్కడ కృష్ణా నది మల్లేశ్వరపురంలో ఒక నౌకరాజు అని ఓనర్ దగ్గర మాకు పని అని అప్పగిస్తే మాకు పని చెప్పింది వేరే విధంగా. చేపలు మీకు ప్యాకింగ్ చేయాలని చెప్పింది. కాకపోతే ఆయన చేపలు ప్యాకింగ్ కాకుండా ఆ నీటిలో మా వల లాగించడం, మళ్ళా ఇబ్బందిగా పెట్టడం, ఆ విధంగా పని చేపించుకున్నాడు. 6 నెలలతో పాటు ఇక్కడ పని చేస్తా ఉంటే మీరు ఎలా ఉన్నా ఇంటికాంటి ఫోన్ లేదు, ఫోన్ లేకుండా ఇంట్లో మాట్లాడకుండా ఎలా పిల్లలు ఏ విధంగా ఉన్నారో తెలియకుండా మాకు ఏ విధంగా అక్కడ ఫోన్ కాంటాక్ట్ చేయకుండా ఉంచుకున్నాడు. 2 పూట్ల భోజనం పెట్టి మాత్రం ఆ భోజనానికి రుచిలే పచ్చిలే ఉన్నామా ఇక్కడ ఏం చేస్తున్నామో అర్థం కాకుండా చేతులు కాళ్ళన్నీ ఆ బాడి నీళ్ళల్లో మురుగు నీళ్ళలో చెడిపోయి కాళ్ళు గీళ్ళు అన్నీ అంతా చెడిపోయి పొక్కులు వచ్చి బాధగా ఉన్నప్పుడు ఏ విధంగా బాధ చెప్తా ఉంటే ఇంటికి పంపించని ఎన్నిసార్లు చెప్తా ఉంటే మాకు పంపించేవాడు కాదు. కాకపోతే ఇంటికి పోతామని అలా అంటే పట్టుకొని కొట్టేవాడు. ఆ విధంగా ఎన్ని ఇబ్బంది పెడతా ఉంటే మేము ఇక్కడి నుంచేటి బయలుదేరాలని ఏ విధంగా మేము ప్రయత్నించినా బయలుదేరలేకపోతే ఈ సార్ వాళ్ళు వచ్చి మాకు చాలా సాయం చేసి ఇక్కడి నుంచేటి బయటికి తీసుకొచ్చారు. విజయవాడ వస్తేనే ఒక ఆయన అక్కడ వెయిట్ చేస్తూ అన్నాని పిలిచిండు. అన్నాని పిలిస్తే ఇన్ను పోయినాక ఏమని చూపెట్టిండంటే వీడియో చూపెట్టిండు. వీడియోలోన ఒడ్డు పైన వల్లాగి దులిపేదే చూపెట్టిండు. పోరా ఏం చూపించకపోతే ఏమని 2 నెలలు 3 నెలలు చేసుకుని పోతుండే, ఎక్కడ పని దొరకలేదు కదా, 2 డబ్బులు అయితే ఇంటికి పోతామని కక్కుర్తి పట్టిన ఎంతట్లో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పరిస్థితి అని తెలిసి ఇక్కడ ఏం చేయాలి. పోతుంటే వెనక ఎవరితోనో ఫోన్ చేసి రప్పించేసి ఎవరెవరు వెళ్ళినారో వాళ్ళతో కొట్టిస్తున్నారు. మళ్ళీ పోతామంటే మీరు పోలేరు, ఫోటోలు తీసుకొని జరిపిస్తున్నారు. మీరు ఎటు వెళ్ళినా ఆ ఫోటోబుల్తో రిటర్న్ మనం పట్టుకొని వస్తారు, మేము రాము ఎతకము అని చెప్తారు. అది చెప్పేటప్పుడు ఏమని చెప్పాలి, మేము జెర్సీ ఉండిపోయి చేయిలు కాలు అన్ని గజ్జలు అయితే అన్న రాలేమన్నా అని అంటారు. ఒక్కోసారి రాత్రి 12కి పట్టుకొని పోతారు, పొద్దున్న 5 వరకు, ఒక్కోసారి పొద్దున్న 6. ఏ టైం అనేది తెలియదు. వర్షం వచ్చినా పోవాలి, గాలి వచ్చినా పోవాలి. మళ్ళీ అక్కడ అడివైపోయింది, ఎవరు పట్టుకోలేరు తట్టుకోలేరు. వాళ్ళు ఏమన్నా వాళ్ళ మాట చెల్లేదు. అంతే. నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్కి లీగల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. 2 రోజుల క్రితం మాకు వచ్చిన సమాచారం ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండల పరిధిలో మల్లేశ్వరం అనేటువంటి ప్రాంతంలో కృష్ణా రివర్లో కొంతమంది చేపల వేట కోసం కార్మికులు తీసుకొచ్చి వాళ్ళతో వెట్టి చాకిరీ చేపిస్తున్నటువంటి సమాచారం ఉంది. దాని విషయమే ఈరోజు మేము నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినాం. ఆ ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో స్థానిక ఎంఆర్ఓ గారితో రెస్క్యూ చేయడంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. దాంట్లో దాదాపు 10 రాష్ట్రాల నుంచి రైల్వే స్టేషన్ బస్టాండ్ నుంచి కొంతమంది కార్మికులను హైర్ చేసి ఇక్కడ మల్లేశ్వరం తరలించి వాళ్ళతో ఇక్కడ వెట్టి చాకిరీ చేపిస్తా ఉన్నాం. అందులో ఒక అతను పారిపోయే ప్రయత్నం చేస్తే నిన్నటి రోజు దాదాపు 60 సంవత్సరాల పై ఉన్నటువంటి ఒక వృద్ధుని దాడి చేసి కట్టేసినటువంటి సందర్భం చూసాం. అట్లే ఒక విజయవాడకు సంబంధించిన గణేష్ అనేటువంటి వ్యక్తి ఇంకో సమాచారం లేకపోవడంతో వాళ్ళ భార్య ఆయన ఎక్కడో పోయినటువంటి ఆందోళన వెళ్ళి ఆమె ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇందులో దాదాపు 10 రాష్ట్రాల నుంచి 38 మంది కార్మికులు అందిస్తే 38 మంది కార్మికులకు వాళ్ళ కుటుంబంతో ఎలాంటి సమాచారం లేదు. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా వాళ్ళకి లేదు. వీళ్ళు ఫోన్లు మాట్లాడించే అవకాశం లేదు. వీళ్ళ కుటుంబంకు ఎలాంటి సంప్రదింపులు జరపకుండా వాటిని అడ్డుకోవడం, వీళ్ళు బయటకు పోకుండా కాపలాగాయడం, ఒకవేళ బయటకు పోతే 2-3 ఆ ప్రయత్నం చేస్తే తీసుకొచ్చి కొట్టి ఇక్కడ బలవంతంగా ఉంచినట్టు తేలింది. ఈ కార్మికులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం ప్రకారం వీళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి, వీళ్ళకి రిలీజ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ బాధిత
కలెక్టర్ గారి మీద, ఆర్డీఓ గారి మీద ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతంలో తరచుగా ఈ కృష్ణా నదిలో చేపల వేట కోసం వివిధ రాష్ట్రాల నుంచి అమాయకులను, వాళ్ళకి అడ్రస్లు లేనటువంటి వాళ్ళను, చిరునామా లేనటువంటి వాళ్ళను మాయమాటలు చెప్పి తీసుకొచ్చి కేవలం తిండి పెట్టి పని చేయించుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో కూడా ఈ 38 మందికి గత 6 నెలల నుంచి ₹1 కూడా వాళ్ళకు ఎలాంటి జీతభత్యం ఇవ్వలేదు. ఎలాంటి జీతాలు ఇవ్వకుండా తిండి పెట్టి అత్యధిక గంటలు నిర్బంధంగా పనిచేయించుకుంటున్న ఏదైతుందో అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. అది వెట్టిచాకిరి నిర్మూలన చట్టం ప్రకారం అది నేరం. కాబట్టి దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ తరఫున మేము డిమాండ్ చేస్తాము.